వెంకట గాయత్రి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక శ్రీ శివపార్వతుల కళ్యాణం సామూహిక షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? దానికి నిబంధనలు ఏమిటి? వధూవరులే రావాలా? ఈ శివపార్వతి కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటి? ఎప్పుడు మీరు మామూలుగా షష్ఠి పూర్తి కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ ఈసారి వెరైటీగా ఒక ప్రత్యేకత తెలుపుకోవడానికి శివపార్వతి కళ్యాణం చేస్తున్నారు. కారణం ఏమిటి? దీని యొక్క ఇది ఒక రాష్ట్రానికే పరిమితమా? ఈ యొక్క సంస్థ రాష్ట్రానికి పరిమితమా, లేకపోతే మీరు యావత్ భారతదేశంలో ఏమైనా సంస్థ నెలకొల్పుతున్నారా? ఆ సంస్థ వివరాలు, ఈ షష్ఠి పూర్తి వివరాలు, శివపార్వతి యొక్క కళ్యాణం అంటున్నారు కదా, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? వివరంగా వివరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చిత్ర రామకృష్ణ శాస్త్రి గారు. చాలా మంచి క్వశ్చన్లు వేసినారు. ఇది వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అనేది నా ఓన్గా, ఎందుకంటే పరిచయ వేదిక మొదలెట్టినప్పుడు ఏదైనా పేరు పెట్టాలన్నప్పుడు తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంలో వెంకటేశ్వర స్వామి పెట్టినాము. అలాగే గాయత్రి అనేది హిందూ మతానికి, అలాగే బ్రాహ్మణులకి ప్రతీక. ప్రతి వారికి కూడా గాయత్రి మంత్రం అనేది ఇవ్వడం కాబట్టి వెంకట గాయత్రి సేవా ట్రస్ట్గా పెడుతుంది. అయితే దానిలో భాగంగా ఏమైందంటే, మనం వివాహ పరిచయ వేదిక పెడుతున్నప్పుడు మనం 10 కానీ మన బ్రాహ్మణులు తల్లిదండ్రులు రావటం వెళ్ళటం, అయితే ఎంతో వ్యయ ప్రయాసంతో నా కళ్యాణ మండపాలు కానీ లేదా ఆ స్థలదాతలు నాకు ఉచితంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఆ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలియక ఒకసారి కంచి స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, జయేంద్ర సరస్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాకు తండ్రి గారు చిన్నప్పుడే చనిపోవటం వల్ల సో ఏదన్నా దంపతులను కూర్చోబెట్టి చేస్తే బాగుంటుందని అన్నప్పుడు ఆయన ఏదన్నా షష్ఠి పూర్తి కార్యక్రమం చేయకూడదా అని అడిగారు. షష్ఠి పూర్తి అంటే ఏమిటంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అలాగే 70 సంవత్సరాలు భీమరాజ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహచంద్ర దర్శన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అన్నారు. ఎంతమందికి చేయాలి అని అన్నప్పుడు నాకు తెలియగలిగినప్పుడు, ఎంతమందికి చేయగలవంటే మీ ఆశీస్సులు ఉంటే నేను ఎంతమంది చేస్తానంటే, ఫస్ట్ టైం 58 మంది దంపతులను చేసేటైతే ఒక యుగం తిరిగినట్టు అవుతుందన్నారు. అది సుమారు 14 సంవత్సరాల క్రితం నేను 58 మందితో దంపతులను కూర్చోబెట్టి చేయటం జరిగింది. ఆ విధంగా కంటిన్యూగా చేస్తున్నాం. పరిచయ వేదిక 26 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే శివపార్వతుల కళ్యాణం అడిగారు. శివపార్వతుల కళ్యాణం అంటే జనరల్ గా ఈ మధ్య గ్రంథాల్లో శివపార్వతి కళ్యాణం ఇంత గత 30 సంవత్సరాలు చేయలేదు, ఈసారే చేస్తున్నారు. కారణం ఏంటి? అది ఏమైందంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే పెళ్లిళ్ళు కావట్లేదని, అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లేదని, అలాగే 30-40 సంవత్సరాలు వచ్చిన పెళ్లిళ్ళు కావట్లేదన్నప్పుడు పెద్దలైనటువంటి కొందరు మరి పురోహితులు కానీ వేద పండితులు కానీ వీళ్ళందరిని అడిగినప్పుడు దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి రుక్మిణి పారాయణ, ఒకటి రాధాకృష్ణ రుక్మిణి పారాయణ చేయటం కానీ, రుక్మిణి పారాయణ కానీ, లేదు అంటే శివపార్వతుల కళ్యాణం చేయటం. అంటే రుక్మిణి కళ్యాణం అంటే పారాయణ. ఎందుకంటే దానిలో నాకు చెప్పినంత మనకు పెద్దలు ఏం చెప్పారంటే, రుక్మిణి కళ్యాణంలో మన కన్యాదానం అనేది లేదు కాబట్టి శివపార్వతుల కళ్యాణంలో అయితే కన్యాదానం ఉంటుందనే ఉద్దేశంతో అది చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఆ దానిలో దృష్టిలో పెట్టుకుని మీరున్నట్టు FOBMIS అనేది అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశానికి సంబంధించి, దానికి సంబంధించి మేము ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఈ స్లోగా మనం చేస్తూ ఉన్నాము. అలా చేస్తూ భాగంలో ఏమైందంటే, ఫస్ట్ మన అనంతపూర్లో శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే, ఇప్పుడు ఏమైందంటే పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి కొందరు పెద్దలు చెప్పింది ఏంటంటే, పిల్లలు కనుక పెళ్లి కాని వాళ్ళు కూర్చుంటే 100% రిజల్ట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. వారు ఉద్యోగరీత్యా కూర్చోలేనప్పుడు కనీసం తల్లిదండ్రులైనా, ఎందుకంటే వాళ్ళ గోత్రనామాలు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులన్నా కూర్చోవచ్చు అన్నారు. మనం ఏంటి ఇంట్లో చేసుకునేందుకు ఆస్కారం లేదు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాం, పిల్లలకి పెళ్లిళ్ళు కుదరట్లేదు, మనోవ్యాధితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇది సామూహికంగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మొన్న జనవరిలో అనంతపూర్లో నిర్వహించిన FOBMIS శివపార్వతుల కళ్యాణం ఈసారి తిరుపతిలో మే 31 వివాహ పరిచయ వేదిక పెడుతూ ఉన్నాం. మే 30 ఆదివారం SR కన్వెన్షన్ హాల్. ఈ నెలలో ఆదివారం రోజు మొదలెడుతున్న వివాహ పరిచయ వేదిక.
వివాహ పరిచయ వేదికతో పాటు దీంతో ఏం చేస్తుంటే 30వ తారీఖు శనివారం అంటే మే 30 ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 గంటల కాడి నుంచి 8 గంటల దాకా శివపార్వతుల కళ్యాణం చేసి మామూలు ఎప్పుడు చేసే విధంగానే ఆదివారం రోజు 31వ తారీఖు మార్నింగ్ 4 గంటల కాడి నుంచి 8:30 దాకా షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహచంద్ర దర్శన కార్యక్రమాలు, ఆయుష్ హోమం, గణపతి హోమం నిర్వహించి అలాగే వస్త్రాల బహుకరణ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా బంగారు తాళి కొట్టే కట్టిస్తున్న దాతల యొక్క సహకారంతో అదే విధంగా దాతలు కూడా ముందుకు వస్తారని ఒక నానుడి. ఎందుకంటే మీ పోటీ పెద్దలు అందరూ కూడా ఆశీస్సుల వల్ల జరుగుతోంది. అదే విధంగా బంగారు తాళి కొట్టు కూడా కట్టించాలని చెప్పి ఉద్దేశం. ఇప్పటిదాకా సుమారు మా సంస్థ ద్వారా ఆల్ ఇండియాలో ప్రత్యక్షంగాని పరోక్షంగాని 1,72,000 మందికి వివాహాలు కుదరటం, అలాగే 320 మందికి షష్ఠి పూర్తి, భీమరథ శాంతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి తెల్లారుజాము 30వ తారీఖు సాయంత్రం శివపార్వతి కళ్యాణం, ఆదివారం రోజు మార్నింగ్ ఉదయం 4 గంటల కాడి నుంచి 8 గంటల దాకా షష్ఠి పూర్తి కార్యక్రమం అయిన తర్వాత 9 గంటల కాడి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. ముఖ్యంగా చెప్పేదంటే అబ్బాయిలు అమ్మాయిలు కనుక ఈ నెల 15వ తారీఖు లోపు కనుక వాళ్ళ యొక్క వివరాలు కనుక పంపిస్తే అవన్నీ పుస్తక రూపంలో ప్రింట్ చేసి ఆ రోజు వివాహ పరిచయ వేదిక మొదలైంది అంటే 9 గంటల కాడి నుంచి ఆదివారం సాయంత్రం 4:30 దాకా నిర్వహిస్తాం. 4:30 తర్వాత ఈ ఏవైతే 15వ తారీఖు దాకా మాకు పంపించారో వాటి వివరాలన్నీ పుస్తక రూపంలో ప్రింట్ చేసి సుమారు 1,500 మంది అబ్బాయిల అమ్మాయిల లిస్టు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. దాన్ని మళ్ళా పుస్తక రూపంలో ప్రింట్ చేసి మళ్ళా పంపిస్తాం జరుగుతుంది. చాలా మంది మమ్మల్ని అంటూ అన్నారు పీడిఎఫ్ లో పెట్టేయమని, కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశం మా పెద్దలు. పీడిఎఫ్ లో పెట్టడం వల్ల మాకు ఎలాంటి త్వరగా, ఎందుకంటే ఆతృతో ఉంటారు అమ్మాయి దొరకాలనేసి, అబ్బాయి మనకి కావాలనేసి అని మీరు పీడిఎఫ్ లో పెడితే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతుంది. ఎందుకంటే మీరు పుస్తకం రిలీజ్ చేసే లోపల సగం మంది పెళ్లి అయిపోతున్నాయి అనేసి చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి. దానికి ఏమంటారండి? అంటే పీడిఎఫ్ అనేది ఏంటంటే ఇది యాక్చువల్ గా పిల్లలు చూసుకునేట్టయితే ఇబ్బంది లేదండి. పీడిఎఫ్ లో ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ లో పెట్టేస్తూ ఉన్నారు. దాని ఏంటి ఒక సంబంధం ఈ పిల్లాడిది ఏంటి జనరల్ గా మనం చూసినప్పుడు తండ్రికి నచ్చకపోతే భర్తకి నచ్చుతుంది, భర్తకి నచ్చకపోతే తల్లి. ఒకసారి ఆ సంబంధం చూద్దాము అని అనుకున్నప్పుడు అదే పర్టికులర్ ఎత్తుక్కోవాలంటే పీడిఎఫ్ ఫార్మ్ లేట్ అవుతుందని చెప్పి కొన్ని పెద్దలు చెప్తూ ఉన్నారు మాకు. అదే పుస్తక రూపంలో అయితే మనం వాళ్ళకి ఏంటంటే మన దగ్గర వాళ్ళకి తీసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ కూడా కొంత ఉండాలి. ఎందుకంటే ఆ పుస్తక రూపంలో ఉన్నప్పుడు నలుగురిలో అది కాదనుకున్నప్పుడు 4 విషయాలు విచారించినప్పుడు ఏమవుతుంది, ఇది బాగానే ఉంటుంది కానీ రిఫరెన్స్ చేసుకునేది పుస్తకం అనుబంధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అది సార్ దానికి ఎదుర్కొన్నానే ఉంది కళ్యాణ మండపము. అయితే ఇంకోటి చేస్తాం, ఈ షష్ఠి పూర్తి వారి చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తుంటే మేము 900 రూపీస్ నుంచి నాన్ ఏసీ 1000 రూపీస్ 1200 రూపీస్ లో కూడా రూములు మనం ఏర్పాటు చేసి పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో. ఎందుకంటే మనకు కావాలంటే కళ్యాణ మండపంలో ఏదో మనం తోచిన ఇస్తాం, కానీ అది చాలా మంది ఏజ్ దాటిన వాళ్ళు కూర్చోలేరు కాబట్టి ఇచ్చేస్తాం. అయితే మర్చిపోయాం ఇంకోటి ఏంటంటే మీరు అడగకుండా మేము చెప్పాల్సిన పరిస్థితి, వస్త్రాల మడుకు మేము ఇచ్చిందే కట్టుకోవాలి. అది ఎందుకనంటే చాలా మంది దంపతుల కంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్లే వస్తారు, ఏదో సామూహికంగా చేస్తారు, ఇది లేని వాళ్ళకి చేస్తున్నారు. అది కూడా కాదండి, దాని గురించి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలు సాఫ్ట్వేర్ లో ఉండిపోయి కాని రాష్ట్రంలో ఉండటం, ఇతర దేశాల్లో ఉండటం వల్ల వాళ్ళకి డబ్బున్నా కూడా పిల్లలు వచ్చే ఆస్కారం లేదు. ఒకళ్ళకేంటి తక్కువ జీతంలో ఉండి ఊళ్ళో ఉండి కూడా 10 మంది పిల్లలు వచ్చినప్పుడు నా తరఫున ఇంతమంది పిల్లలు వచ్చారు, వాడికి 10 మంది బాగా వచ్చి బట్టలు పెడుతున్నారు, నాకు పెట్టలేదనే బాధ మన మానసికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేమేం చేస్తామంటే మేము ఇచ్చే వస్త్రాలు కట్టుకున్న తర్వాత వాళ్ళ బంధువులు ఏదన్నా కనుక ఇచ్చుకునేట్టయితే పక్కన ఇచ్చుకోమని చెబుతున్నాం. అలాగే పరిచయ వేదిక కూడా మేమేం చేస్తాం, కంపల్సరీ చాలా మంది ఏం చేస్తున్నారంటే 9 గంటలకి 10 గంటలకు వస్తున్నారండి. 10 గంటలకు వచ్చిన తర్వాత కార్యక్రమం మొదలెట్టేందుకు చదివేందుకు కూడా మనకి 1 అవర్ నుంచి టైం ఉంటలా. అయితే చాలా మంది అనుకోవచ్చు కార్యక్రమం మొదలెట్టేవాడికి 12 అయిపోతుంది. పరిచయ వేదిక మీద కూడా కొందరికి మధ్య కాలంలో కొందరికి ఇబ్బంది కూడా వస్తుంది. ఇప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చుంటారు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి వస్తుంటారు. మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము, నైకాలు చేయలేకపోతున్నాము, మాకు పుస్తకం ఇస్తే వెళ్ళిపోతాం మేము అనేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు. దానికి మీరు ఏం చేస్తున్నారంటే పుస్తకాలు ఇప్పుడు ఇవ్వట్లేదు, 4:30కి 5కి ఇస్తామన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే అసంతృప్తిగా వెళ్ళిపోతున్నారు. దానికి మీరు ఏమన్నా సూచనలు ఇస్తారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు నిన్న నుంచి రాయలసీమ అంతా పర్యటిస్తున్నాం. మేము ముందే చెబుతున్నాం, ఇది
మీ అబ్బాయే మా అబ్బాయి, మీ అమ్మాయే మా అమ్మాయి. మన అమ్మాయి కోసం మన అబ్బాయి కోసం ఒక రోజు కేటాయించలేకపోతే ఒక రోజు కేటాయించమని చెబుతున్నాం. ఎందుకంటే మీ అబ్బాయి కోసమే మీరు ఒక రోజు కేటాయించలేకపోతే రిటైర్డ్ అయిన పర్సన్స్ ఎంతో మంది ఈ సంస్థలోకి వచ్చి వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. మేము ముందుగానే చేస్తున్నాం, వాళ్ళందరినీ మీకు ఖచ్చితంగా చేస్తున్నాం. వేళ మీకు ఓపిక లేనప్పుడు మేము కావాలంటే పోస్టులో పంపిస్తాం. ఎందుకంటే ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే రావటమేమో 8 గంటలకే వచ్చినా కూడా పొందరు. అబ్బాయి తరఫున వాళ్ళు వస్తున్నారు, అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చాడు 9-10 అయినా రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, అబ్బాయిల సంఖ్య ఎక్కువ వచ్చేసి అమ్మాయిల సంఖ్య తక్కువ వచ్చాడు, చదివేసాము ఎవరు లేరని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం, నీ కొడుకు కోసం నీ కూతురు కోసం ఒకరోజు కేటాయించండి. నేనే కాదు, ఏ సంస్థ పెట్టినా కూడా ఇది తల్లిదండ్రులకు ఆచరించగలదు. ఎందుకంటే చాలా మంది నీ కొడుకు గురించి నువ్వు ఒక గంట ఒక రోజు కేటాయించలేకపోతే నీ ఇంటికి వచ్చే కోడలు రేపే నువ్వు కేటాయిస్తావు టైము. సో కాబట్టి ఇది కూడా మేము ఏం చేస్తుంటే ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఇదో డబ్బు కోసం చేయట్లేదు. మీ ఇంట్లో ఒక లక్ష్మి రావాలని, ఇంటికి ఒక కోడలు వస్తుందంటే లక్ష్మి నీ వంశాన్ని అభివృద్ధి పరిచేది వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లని పంపించేస్తున్నాం. వచ్చే అమ్మాయి ఎలాగంటే నీ వంశాన్ని అభివృద్ధి చేసే అమ్మాయి, నీ ఇంటి పేరుని 10 మందికి తెలియజేసేది కోడలు అనమాట. కాబట్టి ఆ కోడల్ని నువ్వు అపురూపంగా చూసుకోవాలి లక్ష్మిగా. కాబట్టి ఆ ఇంటికి వచ్చే లక్ష్మి కోసం ఒక రోజున కేటాయించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత నేటి సమాజం మీద ఉందనే ఉద్దేశంతోనే మా సంస్థకి అనేక మంది పెద్దల సూచనలు ఇవ్వటం బట్టి ఇది చేస్తూ ఉన్నాం. చివరిగా తేదీ ఏ విధంగా ఆ వేదిక దగ్గరికి రావాలి, మార్గం సులభమైన మార్గం, ఎందుకంటే బస్సు దిగగానే ఆటో రావడానికి వాకబుల్ డిస్టెన్స్ లో ఉందా? అది మీరు చాలా మంచి ప్రశ్న. ఏంటంటే మాకు ఇంత ముందైతే రామాయణ కళ్యాణం అనేది కొంచెం ఇదిగా ఉండేది, అలాగే కంచిమఠంలో చేసిన ఈసారి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అని మన ఆర్టీసీ డిపో దిగంతో ఉంటేనే మీరు జనరల్ గా మీ ఇళ్లలో ఏదైతే రోడ్డు మీదకి వెళ్తే 4 అడుగులు వేస్తాడో అదే 4 అడుగులతోనే ఉంది. రైల్వే స్టేషన్ కూడా పక్క నుంచే ఉంది అండి. చాలా రైల్వే స్టేషన్ చాలా నియరెస్ట్. మనం చెప్పాలంటే చాలా దగ్గర మాక్సిమం ఆటో వాడు తీసుకుంటే 30-40 రూపాయలకు మించి నడవలేని వాడు 30-40. అంటే ఇంతకుముందు తిరుపతిలో వెంకటేశ్వర థియేటర్ ఉండేది, దాన్నే ఆల్టరేట్ చేసి దాన్ని చేశారు. నిజంగా వాళ్ళ మన యాజమాన్యం కూడా మేము మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం ముందుగా. ఎందుకంటే ఒక ఏసీ కన్వెన్షన్ హాల్ మాకి మన బ్రాహ్మణులకి మంచి చెయ్యాలి అనే సద్గుణంతో వాళ్ళు మాకు అందజేయటం కూడా చాలా గొప్ప అవకాశం, చాలా అందుబాటులో ఉంటుంది.